నమస్కారం వీక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలతో ఈనాటి వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వీకోటలో 4 అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగల అరెస్ట్. వారి వద్ద నుండి 20 లక్షలు విలువ చేసే 21 వాహనాలు స్వాధీనం వెల్లడించిన పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. భోగి మంటల్లో ప్రభుత్వ హామీల ప్లకార్డులు వేసి నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నేతలు. పండుగ పూట కూడా పస్తులు పెట్టిన జగన్ అంటూ 34వ రోజు నిరసన దీక్షలు చేపట్టిన అంగన్వాడీలు. ఈ నెల 19న భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ. ప్రతి వ్యక్తికి హక్కులు కల్పించిన ఆదర్శవంతుడు అందరివాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చి విజయవంతం చేయాలి పిలుపునిచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. ఇక వార్తల్లోని వివరాలు. భోగి మంటల్లో ప్రభుత్వ హామీ ప్లకార్డులు వేసి టీడీపీ సీనియర్ నాయకులు ఊకా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపతి తెలుగుదేశం నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తెలుగుదేశం పార్టీ నేత ఊకా విజయ్ కుమార్ విమర్శించారు. తిరుపతి నగరంలోని తన నివాసం వద్ద భోగి మంట వేసిన విజయ్ కుమార్ ఆ మంటల్లో సీఎం జగన్ హామీలు అమలు కావడం లేదంటూ ప్లకార్డులను వేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడం ఖాయమని ఆయన అన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వ పాలనలో వచ్చే సంక్రాంతిని ప్రజలు ఆనందంగా జరుపుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక కక్షపూరిత ధోరణిలో ఒక ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించినటువంటి అతని పాలన అంటే మొన్నటి చంద్రబాబు నాయుడు గారి అన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంత వరకు అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొన్ని 43,000 కోట్ల అవినీతి నిరూపణ మీద 16 నెలలు జైల్లో ఉన్నాడో ఆ కక్షతో ఆయన కేవలం జస్ట్ చంద్రబాబు నాయుడు గారిని కొద్ది రోజులన్నా జైల్లో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంటే ఎక్కడ కానీ 53 రోజులు ఆయన్ని జైల్లో ఉంచినా కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన డబ్బులు ఇంత తిన్నాడు అన్న అవినీతి అనేది ఎక్కడా నిరూపించలేకపోయారు. అదే ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత 43,000 కోట్ల అవినీతి అతని మీద రుజువయ్యి ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు అతని ఆస్తుల్ని కూడా జప్తు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాము. అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అతని మీద ఏదైతే అతను చేసిన డెవలప్మెంట్ కావచ్చు అతను నిరుద్యోగులకు కల్పించిన ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఇటు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన మంచితనాన్ని మీద ఒక చర్చ జరిగి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రపంచానికి తెలిసేలాగా జరిగింది. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఒక్కటే చూసుకోవాలి. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి చేతగాని పాలనతో ఒక అసమర్థ పాలనతో సంపద సృష్టించడం తెలియక ఈరోజు బటన్ నొక్కాలన్నా అప్పులు తేవాలి అలాగే జీతాలు ఇవ్వాలన్నా అప్పులు తెచ్చే పరిస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ప్రజలు దీన్ని పూర్తిగా గమనించారు. రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా రాబో సంక్రాంతి పండుగలన్నీ కూడా సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా జరుపుకునేలాగా ఉంటుందని ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఇంటికి పంపించడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంగన్వాడీ నిరసన దీక్షలు 34వ రోజుకు చేరుకున్నాయి. పండగ పూట కూడా పస్తులు పెట్టిన జగన్ అంటూ తిరుపతిలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మేము సమ్మె విరమించే ప్రసక్తి లేదు. వేతనాలు పెంచిన తర్వాతే మా సమ్మె విరమిస్తాం తప్ప వేతనాలు పెంచకుండా మేము వెనక్కి తగ్గేదే లేదు. సెంట్రల్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పి ఈరోజు ముక్త కంఠంతో తేల్చి చెప్తా ఉన్నారు. ఈరోజు భోగి పండుగ ఈ పొద్దు మొత్తం సంవత్సరంలో అతిపెద్ద పండుగ, మొదటి పండుగ. మొత్తం సంవత్సర వ్యాప్తంగా కూడా ఇంత పెద్ద పండుగ ఏది ఉండదు. ఇంత పెద్ద పండుగ సందర్భంగా కూడా భోగి పండుగ కూడా దీక్షా శిబిరాల్లో చేసేటువంటి కూర్చొని జరుపుకోవాల్సిన పరిస్థితి తెచ్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం. అందరూ కూడా అంగన్వాడీ
హెల్పర్లు, టీచర్లు అందరూ కూడా ఈరోజు వారి కుటుంబాలతో లేదా వారి ఊర్లకు వెళ్ళి వాళ్ళ బంధువులతో సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి దినం ఈరోజు కూడా సెంటర్ ఈరోజు కూడా దీక్షల్లో శిబిరాల మధ్య ఉండే విధంగా చేసినట్టే ఇతను జగన్మోహన్ రెడ్డి ఎంతకంటే దుర్మార్గమైనది ఉండదు. కాబట్టి ఆయన ఇప్పటికైనా తెలుసుకోవాలా, ఆడబిడ్డల ఉసురు పోసుకుంటే ఏమవుతుందో రాజశేఖర్ రెడ్డి చూశాడు, చంద్రబాబు నాయుడు చూశాడు, రాబోయే 2 నెలల్లో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి ఆయనకి ఏమీ అర్థం అవుతున్నట్టు లేదు. నేను విగరస్ గా పోతాను, మొండిగా పోతాను, నేను అంగన్వాడికి వేతనాలు పెంచినంటే మేము కూడా ఈ సమ్మె ఆపే ప్రసక్తే లేదు. నేను నెల అయినా, ఇప్పుడు నెల అయింది, ఇంకా 2 నెలలైనా ఈ సమ్మెను మాత్రం మేము ఆపము. వేతనాలు పెంచిన తర్వాతే మేము ఖచ్చితంగా ఈ సమ్మెను ఆపుతాం తప్ప వేతనాలు పెంచకుండా ఈ సమ్మెను ఆపమంటే ఆపే ప్రసక్తి లేదు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని చూసావు గతంలో 2000 సంవత్సరంలో ఏమైందో. చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కిస్తేనే వెనకడుగు వేయలేదు మేము. ఈ రోజు నువ్వు ఎస్మా ప్రయోగించినా లేకపోతే వాలంటీర్ల దగ్గర ఈరోజు తాళాలు పాల్గొట్టించినా మేము భయపడలేదు. రేపు పండుగలు కూడా ఇక్కడే జరుపుకున్నాం. రాబోయే ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీకు నువ్వుకున్నటువంటి 154 మంది సలహాదారులకి వాడు ఒక్కొక్కరు ఒక రకంగా నీ సలహాలు ఇవ్వడంతో నీ మైండ్ ఈరోజు ఖరాబ్ అయిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి నీకు ముందు ఆ 154 ముఖ్యంగా ఉన్నటువంటి సలహాదారులు తొలగించి ఒకరినే యుద్ధంలో పెట్టుకుంటే గౌరవంగా ఉంటుంది నాయన. నీకు అప్పుడు వాళ్ళు ఒకరు ఇచ్చినటువంటి సలహా పనిచేస్తుంది తప్ప ఈ 154 మంది ఇచ్చే సలహాను, ఈ సజ్జల రామకృష్ణ ఇచ్చే సలహా ఈ రోజు మొత్తంగా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఇంటికి పంపించే విధంగా ఉంది తప్ప తిరిగి కూడా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చే విధంగా ఎక్కడ ఈ చర్యలు లేవు. కాబట్టి ఎప్పటికైనా పండగ పొద్దు భోగి పండుగ జరుగుతూ ఉంది, రేపు సంక్రాంతి జరుగుతుంది, రేపు సంక్రాంతి కూడా ఎక్కడే జరుపుకుంటాం. కాబట్టి నువ్వు సంక్రాంతి కనుమకైనా మా ఆడబిడ్డలందరికీ వేతనాలు పెంచుతున్న శుభవార్త చెప్తే నీకు ఇప్పటికైనా ఏమైనా గౌరవం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా నిన్ను మేమందరూ కూడా కంకణం కట్టుకుని నిన్ను ఎన్నికలు రాబోయే రోజుల్లో ఓడించి శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏపీకి పట్టిన కీడు తొలగాలని రాష్ట్ర సమస్యల పత్రాలను భోగి మంటల్లో వేసి రాబో రోజుల్లో మంచి రోజులు వస్తాయని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్, సీనియర్ నాయకులు యూనిట్ ఇన్ఛార్జ్ రామా యాదవ్, రాజా యాదవ్, తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి యశ్వంత్ రెడ్డి, జిల్లా ఎస్సీసెల్ నాయకులు మురళి, బీసీసెల్ సెక్రటరీ పురుషోత్తం యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవిఖ్యాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఈ నెల 19న ప్రారంభించనున్నారని, ఇది అందరి పండుగ అని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుముడి విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రం అంతా పర్యటించి పిలుపునిస్తున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆదివారం సాయంత్రం తిరుపతి చేరుకుని స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చైర్మన్ మాట్లాడుతూ దాదాపు 200 ఎకరాలలో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. 400 కోట్లతో స్మృతి వనంలో 3000 మంది సీటింగ్ కెపాసిటీతో కన్వెన్షన్ హాల్, 2000 మందికి సరిపడా ఓపెన్ థియేటర్, ధ్యాన మందిరం, గార్డెన్ ఏర్పాటుతో అద్భుతంగా తీర్చిదిద్దారని, 10,000కు పైగా పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా లైబ్రరీ ఏర్పాటు వంటివి ఉన్నాయని అన్నారు. ఈ స్మృతి వనంలో ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ఆకట్టుకునే వివిధ అద్భుత కళాఖండాలు ఉన్నాయని తెలిపారు. ఈ విగ్రహం ఈక్వాలిటీ, లిబర్టీ, నాలెడ్జ్కు నిదర్శనమని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో ప్రతి వ్యక్తికి హక్కులు కల్పించిన వ్యక్తి అని, కులమత పార్టీలకు పరిమితం కాదని గుర్తించిన మన ముఖ్యమంత్రి ఈ విగ్రహ ఆవిష్కరణ చేపడుతున్నారని, ఇది అందరి పండుగ అని అన్నారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం కల్పించి సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహానుభావుడు విగ్రహ ఆవిష్కరణకు చెలో విజయవాడ నినాదంతో భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అని హాజరు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, వివిధ సంఘాల నాయకులు వీరి వెంట ఉన్నారు.
ప్రతి వ్యక్తి లక్షలాదిగా తరలి వచ్చి పాల్గొని విజయవంతం చేయవలసింది కోరుతా ఉన్నాను. అంబేద్కర్ గారు ఒక కులానికి కాదు, ఈ కార్యక్రమం అందరిది, కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకి, విభిన్న మతాలకి పరిమితం కాకుండా ఇది అందరికి సంబంధించిన పండుగగా గ్రామాల్లో అంబేద్కర్ జాతరలు జరుగుతున్నాయి. ఈ రోజున గ్రామాల్లో వేలాదిగా చలో విజయవాడ అని పిలుపుతో నినాదాలు చేసుకుంటూ జై భీమ్ అంటూ, భారత రాజ్యాంగం వర్ధిల్లాలంటూ, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలంటూ నినాదాలు చేసుకుంటూ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇక్కడ ఈ రోజున ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం అందించినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, సంస్కరణవాది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మన ప్రాంతం నుండి కూడా స్వచ్ఛందంగా తల్లి రావాలిగా కోరుతా ఉన్నాను. ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఉంది. ఆ సెల్ ద్వారా వాట్సాప్స్, మెసెంజర్లు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో కూడా ప్రతి ఒక్కళ్ళు పెట్టి అందరినీ జాగృతం చేసి చైతన్యపరిచి రేపు 19న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. జై భీమ్. కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో వెలిసిన శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గా జన్మదినం సందర్భంగా కౌన్సిలర్ బని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ భరత్ మరియు ఆయన సతీమణి దుర్గా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగనన్నతో జనం, భరత్ అన్నతో మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు పసుపు, కుంకుమ మరియు సారెను అందజేశారు. రాబోయే ఎన్నికల్లో భరత్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్, కౌన్సిలర్లు మణి, సోమశేఖర్ మరియు వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చెత్త జీవోలన్నింటినీ తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఊట్ల సురేందర్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భోగి మంటల్లో వేసి దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలల పరిపాలనలో ప్రతిపక్షాలను ప్రశ్నించే గొంతుకలను నొక్కడానికి, హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలను, అలాగే ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అడిగిన ప్రతి ఒక్కరిపై అక్రమ జీవోలను తీసుకొచ్చి కట్టడి చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన 10 జీవోలను చెత్త జీవోలుగా భావించి భోగి పండుగ రోజు మనకు ఉపయోగపడని చెత్త ఏ విధంగా అయితే దహనం చేస్తామో అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చెత్త జీవోలన్నింటినీ భోగి మంటల్లో వేసి దహనం చేసి నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఊట్ల సురేందర్ నాయుడు ఆధ్వర్యంలో 50వ డివిజన్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో వీరభాస్కర్, గీతారాణి, నిర్మల, డాక్టర్ విఎస్ దిలీప్ కుమార్, విఎస్ విష్ణుప్రియ, చిన్నబ్బ తదితరులు పాల్గొన్నారు. పాత వస్తువులన్నీ, పనికిరాని వస్తువులన్నీ భోగిలో వేసి దహనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అతను తెచ్చిన చట్టాలన్నీ కూడా చెత్త చట్టాలు కాబట్టి ఈరోజు భోగిలో వేసి తగలేసేస్తున్నాం. దాంట్లో భాగంగా జీవో నెంబర్ 1 అనేది ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కడానికి తెచ్చినటువంటి జీవో కాబట్టి ఈ జీవోను దహనం చేస్తున్నాం. అదేవిధంగా డోక్రా మహిళలు ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద ఎస్మా చట్టాన్ని ఉపయోగించి వాళ్ళ ధర్నాని అడ్డుకోవడానికి తెచ్చినటువంటి ఈ జీవో నెంబర్ని 2ను, ఈ ఎస్మా జీవోను అగ్గిలో దహనం చేస్తున్నాం. అదేవిధంగా రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు లేనే లేదు, కానీ రింగ్ రోడ్డులో అవినీతి జరిగిందని తెచ్చిన జీవో కాల్చేస్తున్నా. అదేవిధంగా 3 రాజధానుల జీవో, 3 రాజధానులే లేదు, 3 రాజధానుల జీవోను కాల్చేస్తున్నా. అదేవిధంగా వివిధ చట్టాలు, బ్రిటిష్ చట్టాలు తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం తప్పు చేస్తే వ్యతిరేకిస్తారో అలాంటి చట్టాలను కూడా ఈరోజు తెచ్చి చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి జీవో ఇది. అన్ని వివిధ 10 చట్టాలను, 10 జీవోల్ని ఈరోజు దహనం చేస్తున్నాం. 2024 ప్రారంభంలో ఈ దహన కాండ జరిగింది. 2024లో రాబోయే ఎన్నికల్లో ఈ జగన్ పార్టీ కూడా ఇదే విధంగా అగ్గిలో దహనం కాక తప్పదు.
భోగి సందర్భంగా కీడు తొలగాలి, ఏపీ వెలగాలి అంటూ కుప్పంలో తెలుగు తమ్ముళ్లు ఘనంగా భోగి మంటలను వెలిగించారు. తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఆవరణలో భోగి సందర్భంగా ప్రజలతో కలిసి భోగి మంటలు వేసి ప్రజలకు పట్టిన కీడు పోవాలని ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని తెలియజేశారు. వీకోటలో నలుగురు అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేసి నిందితుల నుండి 20 లక్షల విలువ గల 21 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. వీకోట కేజీఎఫ్ రోడ్డులోని పట్రపల్లి వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా అంతర్రాష్ట్ర దొంగలు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు సుమారుగా 21 వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. ఈరోజు ఉదయం వీకోట ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో ఈ పట్రపల్లి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కొంతమంది కేజీఎఫ్ రోడ్లోంచి ఒక 2 వీలర్లో రావడం జరిగింది. దీంట్లో ఈ 2 వీలర్ మీద మనకు వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళను సెర్చ్ చేయగా దానికి వెహికల్కు సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు. వాళ్ళను విచారించగా వీళ్ళు మోటార్ సైకిళ్ళ అఫెండర్స్గా గుర్తించడం జరిగింది. వీళ్ళు పేర్లు వచ్చేసి ఒకడొచ్చేసి ఈ కేజీఎఫ్ కాశంపల్ల చిన్న కొత్తూరుకు చెందిన కుమారు మరియు అలాగే బంగ్లాపూర్కు చెందిన పవన్ కుమార్, వీళ్ళిద్దరు ఒకతంది వీకోట ఒకతంది కర్ణాటక. వీళ్ళిద్దరు కూడా చాలా మన చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్రాల్లోనే దొంగతనాలు చేసి మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేయడం అవన్నీ వీకోట్లో అమ్మడం చేస్తూ ఉండేవాళ్ళు. దీనికి సంబంధించి మనకు వీళ్ళు కుప్పము, వీకోట, అలాగే కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా దొంగతనాలు చేసిన బండ్లన్నీ కూడా సుమారుగా వాళ్ళు సుబ్రహ్మణ్యం అని చెప్పి సలీం వీళ్ళిద్దరూ రిసీవర్స్, వీళ్ళిద్దరిది కూడా వీకోట. వీళ్ళు దగ్గర విచారిస్తే వాళ్ళు 21 మోటార్ సైకిల్ వీళ్ళకి అమ్మినట్లుగా వీళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ ఎవరైతే మోటార్ సైకిల్ దొంగతనం చేశారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మీద ఈ రిసీవర్స్ని కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 21 మోటార్ సైకిళ్ళు అలాగే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ టోటల్గా 22 మోటార్ సైకిళ్లను వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఈ మోటార్ సైకిళ్ళ విలువ సుమారుగా 20 lakhs ఉంటుంది. వీళ్ళను ఇంకా కూడా విచారించాల్సి ఉంది. వీళ్ళను ఈరోజు రిమాండ్కి పంపించి తర్వాత మళ్ళీ కూడా వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ కూడా విచారిస్తే ఇంకా ఏదైనా కూడా కొన్ని మోటార్ సైకిళ్ళు దొరికే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే మనకి ఇద్దరిని ఈరోజు 22 మోటార్ సైకిళ్ళు వీళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది. ఇంకా అనేది మన దగ్గర ఇంకా ఎవరు లేరు. ఈ ఇద్దరిని అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు 2 రిసీవర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. భోగి పండుగను పురస్కరించుకుని శ్రీవారి ఆలయం వద్ద పెద్ద ఎత్తున ఆలయ సిబ్బంది భోగి మంటలను వేశారు. భోగి పండుగను పురస్కరించుకుని శ్రీవారి ఆలయం వద్ద ఆలయ సిబ్బంది పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. ఆలయంలో పనిచేసే పలువురు టీటీడీ ఉద్యోగులు ఈ వేకువజామున మహాద్వారం ఎదురుగా కలపతో పాటు పలు పాత వస్తువులతో భారీ భోగి మంటను వేసి పరస్పరం భోగి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు భక్తులు కూడా ఆలయం వద్దకు చేరుకుని భోగి మంటలను చూసి ఆలయం వెలుపల నుంచి స్వామివారిని మొక్కుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే కాంతారావు మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా యూనిట్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. మా పీబీఆర్ సంస్థ అండ్ లోకమాత్రే సంస్థ కలిసి మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే ఫిలిం నిర్మించాము. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ రావు రమేష్ గారు చాలా అద్భుతంగా చేశారు. ఫస్ట్ టైం రావు రమేష్ గారు ఫుల్ లెంత్లో చేశారండి. అండ్ చాలామంది యాక్ట్ చేశారు. ఇంద్రజ గారు, రమ్య, అంకిత్ వీళ్ళందరూ కూడా కలిసి చేశారు. అండ్ సంగీతం కూడా చాలా బాగా వచ్చింది. రీసెంట్గా మేము సిద్ శ్రీరామ్ దగ్గర పాట పాడించామండి. అండ్ లోకమాత్రే సంస్థ మోహన్ గారు ప్రొడ్యూసర్ అండ్ లక్ష్మణ్ కార్య డైరెక్షన్ చేశారు. అండ్ త్వరలో ఈ సినిమా రిలీజ్ కూడా ఉందండి. మీ అందరి సహకారం మాకు కావాలి. అండ్ ముఖ్యంగా మీడియా వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి. అండ్ ఈ ఫిలిం కూడా మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రాజెక్టులు ఇదే మా ఫస్ట్ బ్యానర్ అండి. మా ఫస్ట్ బ్యానర్ నుంచి వస్తున్న ఫస్ట్ ఫిలిం మారుతినగర్ సుబ్రహ్మణ్యం. త్వరలో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ప్లానింగ్లో ఉన్నాయి. సో విల్ గెట్ బ్యాక్ విత్ దట్. సినిమా ఎలా ఉండబోతుంది నాకన్నా డైరెక్టర్ చెప్తే చాలా బాగుంటుంది. డైరెక్టర్
అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్ కార్య. ముందుగా తెలుగు చలనచిత్ర సినిమా అభిమానులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని మీకు రావు రమేష్ గారు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితులే. రావు రమేష్ గారు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటేనే సినిమా అదిరిపోయిందంటారు. అలాంటిది ఒక 2 గంటలు రావు రమేష్ గారు ఉంటే సినిమా ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమా బాగా వచ్చింది. షూటింగ్ డిసెంబర్లో కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడు జరుగుతోంది. త్వరలో రిలీజ్ ప్లాన్ చేయబోతున్నాం. ప్రమోషనల్ యాక్టివిటీస్ అని 1 by 1 స్టార్ట్ అవుతున్నాయి. సిద్ధు శ్రీరామ్ ఒక మంచి లవ్ సాంగ్ పాడాడు. ఇన్ని మంచి సినిమాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుడి దర్శనం కోసం వచ్చాం. దేవుడి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. త్వరలో మారుతినగర్ సుబ్రహ్మణ్యం మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ, నేను ఇంతకుముందు హ్యాపీ వెడ్డింగ్ అని యూవి క్రియేషన్స్లో నిహారిక కొణిదెల గారు సుమంత్ అశ్విన్తో సినిమా చేశాను. ఇది నా 2వ సినిమా. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వీకోటలో 4 అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగల అరెస్ట్. వారి వద్ద నుండి 20 లక్షలు విలువ చేసే 21 వాహనాలు స్వాధీనం. వెల్లడించిన పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. భోగి మంటలో ప్రభుత్వ హామీల ప్లకార్డులు వేసి నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నేతలు. పండుగ పూట కూడా పస్తులు పెట్టిన జగన్ అంటూ 34వ రోజు నిరసన దీక్షలు చేపట్టిన అంగన్వాడీలు. ఈ నెల 19న భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ. ప్రతి వ్యక్తికి హక్కులు కల్పించిన ఆదర్శవంతుడు అందరివాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చి విజయవంతం చేయాలి పిలుపునిచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.